వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఆటో డ్రైవర్ తోటి ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచిన ఘటన ప్రస్తుతం హనుకొండలో కలకలం రేపుతుంది. డీటెయిల్స్ లోకి చూస్తే కూడా హత్య చేశాడు. మరో ఆటో డ్రైవర్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. అందరూ చూస్తూ ఉండగానే మీరు ప్రెజెంట్ బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా చూస్తున్నారు. అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డుపై కత్తితో పొడిచి వాగ్వాదానికి దిగుతూ కూడా ఆయన హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. పట్టణంలోని అదిలత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిగత కక్షలతోనే ఆటో డ్రైవర్ రాజ్ కుమార్ ను హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఒకసారి వారు మాట్లాడుకున్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. అయితే ఒక మహిళ కోసమే ఇద్దరు కూడా గొడవపడి ఒకరిని హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. వారు ఏం మాట్లాడుకున్నారు ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ వేణు, అయితే హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఆటో డ్రైవర్ తోటి ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగి నడి రోడ్డుపై కూడా అతన్ని పొడిచి చంపిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూసాం. డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? అంటే ఇద్దరు గొడవ పడ్డటువంటి ఇద్దరు కూడా వరంగల్ సంబంధించిన మడికొండకు చెందిన వారు ఒకే కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ ఉపాధి గడుపుతున్న పరిస్థితి. అయితే ఇద్దరు కూడా అదే కాలనీకి సంబంధించిన ఒక మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గొడవ కూడా ఇరుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఒకరిపై ఒకరు ఎదురుపడ్డప్పుడల్లా దూషించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే అటు వెంకటేశ్వర్లు రాజ్ కుమార్ అనేటువంటి యువకునిపై కోపం పెంచుకున్నాడు. తనను అడ్డు తొలగించుకోవాలనేటువంటి నెపంతోనే తన వెంట కూడా ఒక కత్తిని పెట్టుకొని వెంట తిరుగుతున్నాడు. సో ఎక్కడ రాజ్ కుమార్ కనిపిస్తే అక్కడ చంపడానికి తాను ముందే పథకం ప్రకారం ప్లాన్ చేసుకోవాలని తెలుస్తుంది. ఇక ఈ రోజు ఉదయం ఇద్దరు కూడా అదే గ్రామం నుంచి ఆటో నడుపుకుంటూ బయటకు వచ్చారు. 12 గంటల ప్రాంతం లోపల అదాలత్ సెంటర్ వద్ద కూడా ఒకరికొకరు తారసపడ్డారు. సో అక్కడే రాజ్ కుమార్ ను తీవ్రంగా దూషిస్తూ నీ అంత చూస్తానంటూ బెదిరింపులు చేస్తుండటంతో రాజ్ కుమార్ కూడా వెంటనే ఆటో ఆపాడు. తన వద్దకు వస్తూ ఏం మాట్లాడుతున్నావు అంటూ కూడా తను కూడా మాట్లాడుకుంటూ కూడా తన దగ్గర వెంకటేశ్వర్ దగ్గర రావడం జరిగింది. అయితే వెంకటేశ్వర్ తన వద్ద కత్తి దాచుకున్నాడు. అప్పటికి ఆ కత్తిని బయటికి తీస్తే రాజ్ కుమార్ యువకుడు అడ్డుకోబోయే ప్రయత్నం చేసినా కూడా తన కడుపుపై వరుస కత్తికోట్లు దింపడంతో ఆయన అక్కడే అడ్డం పడ్డాడు. తనను ఆపే ప్రయత్నము అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక వ్యక్తి చేసినా కూడా అప్పటికే దాదాపు 8 కత్తిపోట్లు రాజ్ కుమార్ కు కడుపులో పడ్డాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అయితే ఈ సంఘటన జరుగుతున్నా కూడా ఇద్దరు ఆటో డ్రైవర్లు కావడంతో ఏదో చిన్న సమస్య అయి ఉండొచ్చు. ఇద్దరు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ఒకరిపై ఒకరు యాక్సిడెంట్ జరిగి ఏదైనా గొడవ జరుగుతున్నట్టుగా కూడా భావించిన నేపథ్యంలో ఎవరు కూడా ఇద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సో ఈ నేపథ్యంలో తనకు కత్తిపోట్లు తీవ్రంగా కావడం, రక్తస్రావంతో వెంకటేశ్వర్లు పూర్తి స్థాయి తను చంపే వరకు కూడా పొడిచిన పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు వెంటనే సమాచారం అందుకొని ఘటనా స్థలికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే వెంకటేశ్వర్లను స్థానికులంతా కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా రాజ్ కుమార్ అనే వ్యక్తి స్పృహ లేకుండా పడిపోయిన తర్వాత తనను ఎందుకు పొడిచావంటూ కూడా ఆగ్రహంతో ఆ వెంకటేశ్వర్లపై తీవ్రంగా దాడి చేశారు. అయితే పోలీసులు తనను తీసుకెళ్లి ప్రస్తుతం కస్టడీలో ఉంచుకొని అసలు ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయంపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య గొడవకారం ప్రస్తుతం పోలీసుల దగ్గర ప్రాథమికంగా ఉన్న సమాచారం మాత్రము ఒక మహిళకు సంబంధించి తనకు సంబంధం ఇద్దరి మధ్య కూడా తనతో వివాహేతర సంబంధం ఉంది. అందుకే ఇద్దరి మధ్య కూడా కక్షపూరితంగా ఒకరిపై ఒకరు ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు రాజ్ కుమార్ అడ్డు తొలగించుకోవడం నేపథ్యంతోనే కత్తి కొనుగోలు చేసి తాను హత్య చేశాడు అనేటువంటి విషయం అయితే ప్రస్తుతం ప్రాథమికంగా పోలీసులు చెప్తారు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత అన్ని విషయాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తంగా ఈ ఘటన కూడా అంటే అదాలత్ అనేది పూర్తిగా రష్ ఉండేటువంటి ప్రధానమైన జంక్షన్. ఈ జంక్షన్ వద్ద కూడా ఈ స్థాయి గొడవ జరుగుతున్నా కూడా స్థానికులు
సెల్ ఫోన్ లో చిత్రీకరించడం, అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం కూడా కొంత అసహనం కలిగిస్తుంది. ఎందుకంటే దాదాపు అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ దాదాపు వందల సంఖ్యలో ప్రజలు కూడా ఉన్నారు. కానీ ఎవరు అడ్డుకుంటే ఇట్లాంటి ఘటన జరగకపోయేదంటే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా కూడా నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం జరిగిన ఈ హత్య మాత్రం పూర్తిగా హన్మకొండ టౌన్ లోపల కలకలం అయితే రేపుతున్న పరిస్థితి ఉంది వినయ. మరి వేణు, మనం చూసుకున్నట్లయితే వెంకటేశ్వర్లు రాజ్ కుమార్ ని ఎంత కిరాతకంగా పొడిచి చంపాడో కూడా చూస్తున్నాం. అయితే మరి ఈ పరిస్థితిలో ప్రధాన కారణాలు ఏంటి అంటే ఏమైనా కక్ష సాధింపుల వలన, లేదంటే ఏదైనా మహిళా మధ్యలో మహిళ ఉండడం వలన ఇలా నడి రోడ్డుపై పొడిచి చంపాడా? డీటెయిల్స్ ఏంటి? దీని గురించి పోలీసులు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ ఏమైనా మాట్లాడుతున్నారా? ఇప్పటి వరకు రాజ్ కుమార్ సంబంధించినటువంటి స్నేహితులు కూడా తాను కొద్ది రోజుల నుంచి ఒక మహిళతో పరిచయం ఏర్పడింది, అదే మడికొండ గ్రామం చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కారణంగానే వెంకటేశ్వర్లు పగ పెంచుకొని ఉంటారనేటువంటి వర్షన్ అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలు వెంకటేశ్వర్లకు ఎంక్వైరీ చేసిన తర్వాతనే హత్య గల ప్రధాన కారణం తెలిసే అవకాశం ఉంది. కానీ ఇద్దరి మధ్య గతంలో కూడా ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఇదివరకు కూడా ఎటువంటి పంచాయతీలు కానీ తగాదాలు కానీ లేవు. కానీ ఈ మధ్య ఓ మహిళ కారణంగా వెంకటేశ్వర్లు చదువుతూ ఉండేటువంటి మహిళతో ఎప్పుడైతే ఈ రాజ్ కుమార్ చనిపోయినటువంటి రాజ్ కుమార్ స్నేహం చేయడం జరిగిందో అప్పటి నుంచే ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అనేటువంటి వర్షం చెప్తున్న దాన్ని చూస్తే మాత్రము ఆ మహిళతో తాను చనువుగా ఉంటున్న విషయాన్ని ఓర్చుకోలేకనే వెంకటేశ్వర్లు ఈ దాడికి పాల్పడవచ్చు, చంపాలనేటువంటి నిశ్చయించుకోవచ్చు అనే విషయం తెలుస్తుంది. అయితే మొదటగా తాను హెచ్చరించే ప్రయత్నం కూడా చేశాడు గత 2 రోజుల ముందని కూడా తన స్నేహితులు చెప్తారు. సో ఆ క్రమంలో ఎందుకు వెంకటేశ్వర్ అనే వ్యక్తి రాజ్ కుమార్ ను బెదిరిస్తున్న విషయం కూడా తెలియదు. కానీ తాను గతంలో ఒకసారి కూడా పద్ధతి మార్చుకుంటూ బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ కారణాలు కూడా తన స్నేహితులు తెలియదని చెప్తారు. కానీ ప్రస్తుతానికి మాత్రము ఆ మహిళతో చనువు పెంచుకున్న కారణంగానే వెంకటేశ్వర్లు చంపాడు అనేటువంటి ఆ పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు అయితే ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఆ రాజ్ కుమార్ సంబంధించినటువంటి ఆ మిత్రులు కూడా తాను తన స్నేహితుడిని అన్యాయంగా పుట్టన పెట్టుకున్నారంటూ కూడా వాళ్ళు కూడా ఈ వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేసే ప్రయత్నం ఉండడంతో పోలీసులు కూడా ముందస్తుగా మడికొండలో వెంకటేశ్వర్లు సంబంధించిన ఇంటి వద్ద కూడా అటు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా వివాహేతర సంబంధం ఉందా, లేకపోతే ఆ మహిళ కారణంగా హత్య చేయాల్సి వచ్చిందా, లేకపోతే ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ ఆ రాజ్ కుమార్ పై వెంకటేశ్వర్లకు ఉందా అనేది కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత తెలిసే అవకాశం ఉంది వినయ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ వేణు. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం మనం, ప్రజెంట్ విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే అతి కిరాతకంగా వెంకటేశ్వర్లు అనే ఆటో డ్రైవర్ రాజ్ కుమార్ అనే తోటి ఆటో డ్రైవర్ ని కూడా చంపుతున్నాడు. అయితే మరి ఈ నేపథ్యంలో కూడా కత్తితో పొడిచి 8 కత్తిపోట్లు కూడా పొడిచినట్లు కూడా తెలుస్తుంది. అయితే మనం డీటెయిల్స్ లోకి వెళ్తే హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఆటో డ్రైవర్ ను కత్తితో పొడిచి చంపాడు వెంకటేశ్వర్లు అనే తోటి ఆటో డ్రైవర్. అయితే ఇదంతా కూడా ఒక మహిళతో చనువు ఉండడం కారణంగా, ఇద్దరికి కూడా ఒక మహిళతో చనువు ఉండడం కారణంగా, ఇదే ప్రధాన కారణంగా కూడా చుట్టూ ఉన్న స్థానికులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా తెలియజేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే మరి ఈ నేపథ్యంలో అందరూ చూస్తూ ఉండగానే హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తూ ఉండగానే కూడా పట్నంలోని అదాలత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై 8 కత్తిపోట్లతో వెంకటేశ్వర్లు అనే ఆటో డ్రైవర్ రాజ్ కుమార్ అనే ఆటో డ్రైవర్ ని కత్తితో పొడిచి చంపాడు. అయితే ఆయన చనిపోయే వరకు కూడా ఆయన పొడుస్తూనే ఉన్నట్లు కూడా చుట్టూ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఎవరి పని వారు చూసుకున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నామంటే ఇదంతా కూడా వీడియో తీస్తున్నారు తప్ప, చుట్టూ ఉన్న వాళ్ళంతా చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అంటే కత్తి ఉంది అనే భయాందోళనకు గురై చుట్టూ ఉన్న వాళ్ళు కూడా భయాందోళనకి గురై వెళ్ళిపోయిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే గత కొన్నాళ్ళుగా కూడా ఇద్దరికి కూడా ఒక మహిళతో సంథింగ్ ఏదో సంబంధం ఉంది, అలానే మహిళతో చనువు కారణంగానే కూడా ఈ ప్రధాన కారణం మహిళ ఉండడం వల్లనే కూడా ఈ దారుణం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వీడియో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అరే ఎందుకు వచ్చినావు? నేనేమన్నాడు? నేనేమన్నాడు పర్సో? అరే ఎందుకు వచ్చినావు? నేనేమన్నాడు? నేనేమన్నాడు పర్సో? అరే ఎందుకు వచ్చినావు? నేనేమన్నాడు? నేనేమన్నాడు పర్సో?
చనిపోయారో ఆయన ఫోటోను కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. రాజ్ కుమార్ అనే వ్యక్తి, రాజ్ కుమార్ అనే ఆటో డ్రైవర్ చనిపోయారు. అయితే ప్రజెంట్ ఆయన పిక్చర్ ని మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అయితే మనం చూసుకున్నట్లయితే కూడా హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లు అనే ఆటో డ్రైవర్ తోటి ఆటో డ్రైవర్ అయినటువంటి రాజ్ కుమార్ ని 8 సార్లు కత్తిపోట్లు గురిచేసి కూడా చంపినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా ప్రధాన కారణం ఒక మహిళతో చనువుగా ఉండడం కూడా, ఇద్దరు కూడా ఒక మహిళతో చనువుగా ఉండడమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా అక్కడ ఉన్న చుట్టూ స్థానికులు, స్నేహితులు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే పోలీసులు ప్రస్తుతం వెంకటేశ్వరులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలానే అదాలత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిగత కక్షలు, అలానే మహిళతో ప్రధాన కారణంగా కూడా మహిళతో ఉన్న చనువు కారణంగానే, అలానే వ్యక్తిగత కక్షలు కూడా గత కొన్ని రోజులుగా కూడా వెంకటేశ్వర్లకి, రాజ్ కుమార్కి కూడా వ్యక్తిగత కక్షల వలనే ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అదాలత్ రోడ్డు వద్ద కూడా నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే వెంకటేశ్వర్లు అనే ఆటో డ్రైవర్ రాజ్ కుమార్ని 8 సార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన మొత్తం హనుమకొండలో కలకలం రేపుతుంది. అరే ఎందుకు వచ్చావు? నేనేమన్నాడు? నేనేమన్నాను కొంచెం 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 అరే ఎందుకు వచ్చావు? నేనేమన్నాడు? నేనేమన్నాను కొంచెం